ఎడారి కళ్ళు తెరుచుకున్న వేళన చినుకు పూలవాన సముద్రమెంత దాహమేస్తే వెతికెన ఊట బావినే శిరస్సు వంచి శిఖర మంచు ముద్దిడె మట్టి నేలనే పదర 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 పెద్దలందరికీ, ప్రముఖంగా ఫారెస్ట్ వారికి, వైద్యశాలకు సంబంధించినటువంటి మరి సూపరింటెండెంట్ గారు, ఏఎంసీ చైర్మన్ చేకూరి సుబ్బారావు గారు, ఎంపీడీఓ గారు, రేంజర్ గారు, అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషం. ఈ రోజు మనం ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణాన్ని పరిరక్షించే భాగంగా ఈ రోజు మనం ఇక్కడ అందరం కూడా ఈ హాస్పిటల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ రోజు భారతదేశంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, వీరు ముగ్గురు కూడా దేశంలో గ్రామాల అభివృద్ధి కాకుండా, దేశంలో ఉన్నటువంటి ప్రజల సంక్షేమమే కాకుండా ప్రజల ఆరోగ్యం పట్ల, అదేవిధంగా పర్యావరణ పరిరక్షించే భాగంగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. మనకు తెలిసి ఈ మధ్యనే యోగాంధ్ర ఒక నెల రోజులు కార్యక్రమం చేపట్టాం. ఈ నెల 21వ తారీఖున గౌరవ ప్రధాని గారు, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో వైజాగ్ లో దగ్గర 5 లక్షల మంది యోగా కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం. ఇది గిన్నీస్ బుక్ లోకి ఎక్కబోతా ఉన్నాం. దాని ప్రధాన కారణం ఏంటంటే ప్రతి మనిషి కూడా ఆరోగ్యంగా ఉండాలని, యోగా వల్ల మనిషి యొక్క జీవన శైలిలో మార్పు రావాలని, మంచి ఆరోగ్యం వస్తుంది, మంచి ప్రవర్తన వస్తుంది, మనసు ప్రశాంతంగా ఉంది, హృదయం కూడా కలవరపడకుండా నిర్మలంగా ఉంటుందనే ఒక ఉద్దేశంతో యోగాని మనం పాటించాలా, యోగా చేయాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ఒక నెల రోజుల పాటు గ్రామాల్లో, మండలాల్లో ప్రభుత్వ ఉద్యోగస్తులందరినీ దీంట్లో మిళితం చేసి ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నాం. కారణం ఏంటి? ఆరోగ్యంగా ఉండాలని రాష్ట్రంలో ఉన్నటువంటి, అదేవిధంగా వన మహోత్సవ కార్యక్రమం, చెట్లు నాటాలి. ఈ రోజు ఉన్నటువంటి వాతావరణ కాలుష్యం, పూర్వకాలం మనం మన ఇళ్లలో ప్రతి ఇంట్లో చెట్లు, వేప చెట్లు ఉండే, ఎంత ఎండగాసినా ఆ వేప చెట్ల కింద మంచం వేసుకొని పంటే హాయిగా నిద్ర. ఆ రోజు ఏసీలు లేవు, ఇళ్లలో ఫ్యాన్లు లేవు, కరెంటు కూడా లేని పరిస్థితి. ఈ రోజు మారేటటువంటి సమాజానికి అనుకూలంగా ప్రతి ఒక్కరు కూడా కరెంటు వాడుతున్నారు, ప్రతిలో ఏసీలు వాడుతా ఉన్నారు. ఏసీలు వాడటం వల్ల బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి ఆక్సిజన్ అంతా గ్రహించి లోపల మనకు ఒక వాతావరణం కలిగించి లోపల ఉన్నటువంటి దీన్ని వాయువులను కూడా బయటికి సాగుతుంది. ఇవన్నీ చెట్లు నాటకపోతే చెట్ల వల్ల ఆక్సిజన్. అందుకనే నల్లమల ఫారెస్ట్, మన దగ్గర ఫారెస్ట్ ఎక్కువ వర్షాలు. కారణం ఏంటంటే చెట్లు విపరీతంగా దట్టంగా ఉంటాయి కాబట్టి చెట్ల నుంచి వచ్చేటువంటి ఆక్సిజన్ పైకి వెళ్లిపోయి దాంట్లో నుండి కార్బన్ డైఆక్సైడ్ అది గ్రహించి చల్లని వాతావరణం వర్షింపజేస్తాయి అన్నమాట మేఘాలు. దాని వల్ల ఎక్కువ వర్షం కురుస్తుంది. అక్కడ నుంచే మన ఎన్ని గాని, గుల్లకమ్మ గాని, ఇవన్నీ కూడా అలాగా మనం వాతావరణాన్ని సమతుల్యం చేయాలి. ఈ రోజు ఏసీల వాడకం ఎక్కువైపోయింది, ప్లాస్టిక్ వాడకం ఎక్కువైపోయింది. ఈ ప్లాస్టిక్ వాడకం వల్ల ఎక్కడన్నా ప్లాస్టిక్ పేపర్ మీద మీరు చూడండి, వర్షం పడితే ఆ ప్లాస్టిక్ పేపర్ నీళ్లు 100 రోజులు, సంవత్సరమైన అట్నే ఉంటాయి, అవి ఇంకవు. భూమిలోనికి ప్లాస్టిక్ వాడటం వల్ల భూమిలోనికి వర్షించే నీరు కూడా భూమిలోనికి ఇంకనీయకుండా చేస్తుంది ప్లాస్టిక్. దుర్మార్గమైనటువంటి వస్తువు అది ప్లాస్టిక్. దీని వల్ల ప్లాస్టిక్ ఎక్కువ వినియోగం వల్ల ఈ రోజు క్యాన్సర్ వస్తా ఉంది. ఈ రోజు మీరు చూడండి, మెడికల్ టెస్టులు చేయించుకుంటుంటే ఈ మధ్య కాలంలో ఉదాహరణ ఒక చోట మెడికల్ క్యాంప్ పెడితే 2000 మంది టెస్టులు చేస్తే 300 మంది క్యాన్సర్. కారణం ప్లాస్టిక్ వాడకం. మనకు తెలియదు. టీ కొట్ల దగ్గర పోతాం, ఆ ప్లాస్టిక్ కప్పులో వేడి టీ ఇస్తూనే తాగుతాం. ఆ వేడి ఏం చేస్తుందంటే ప్లాస్టిక్ లో ఉన్నటువంటి వ్యర్థాన్ని, ఆరోగ్యానికి హాని చేసేటటువంటి ఆ రసాయనాల్ని మన కొట్టలేక వస్తుంది. దాని ద్వారా ప్రతిరోజు ప్లాస్టిక్ బాటి నీళ్లు తాగటం, ప్లాస్టిక్ వాడకం గానీ, ప్లాస్టిక్ సంచుల్లో తీసుకొని రావటం గానీ, ఇవన్నీ కూడా వాతావరణ కాలుష్యాన్ని దెబ్బతీసేటటువంటి పరిస్థితులు. ఈ వాతావరణ కాలుష్యం వల్ల ఈ రోజు మనకు వర్షాలు పడటం లేదు సకాలం. పూర్వకాలం మన పెద్దోళ్ళు బయటకు వచ్చి పొద్దు చూసి టైం చెప్పేవాళ్ళు. ఇప్పుడు పొద్దు కూడా అటుపక్క వచ్చి ఇటుపక్క వస్తారేమో. మార్పు వస్తా ఉంది. కాలాలు అయ్యాయి. కరెక్ట్ గా మనకి జూన్ మాసంలోకి వచ్చేసరికి చలి ఉండేది. యాక్చువల్ ఇప్పుడు చలికాలం. మనం చిన్న ఈ చలిలోనే అప్పుడే బళ్ళు ఓపెన్ చేశారు, ప్రారంభించారు, వణుక్కుంటా మనం బళ్ళకి వెళ్లే వాళ్ళం చిన్న. ఈ రోజు ఆ పరిస్థితి లేవు. ఈ రోజు ఎండాకాలం ఉన్నట్టు. ఎందుకు? కారణం ఏంటి? చెట్లు నరకటం వల్ల, చెట్లను పెంచకపోవటం వల్ల, ప్లాస్టిక్ వాడకం వల్ల ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు మనిషికి ఒక గ్రామాల్లో రోడ్లు వేస్తేనో, లేకపోతే ఒక
ఒక వ్యక్తులకు లోన్లు ఇస్తేనో, పాఠశాలలో బడులు బాగా సక్రమంగా నిర్వహిస్తేనో కాదు అభివృద్ధి. మనిషికి ఆరోగ్యం ముఖ్యం, సమాజానికి వాతావరణ సమతుల్యం ముఖ్యం. ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఏ రంగంలో కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం ఇబ్బంది పడకూడదు, సమాజం ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి వర్యులు ఈ రోజు వన మహోత్సవ కార్యక్రమాన్ని పర్యావరణ పరిరక్షణ ప్రపంచ దినోత్సవం సందర్భంగా దగ్గర 4 లక్షల మొక్కలు ఈ రోజు మన జిల్లాలో నాటాలనే ఒక ఉద్దేశం తీసుకొని ఈ రోజు మనం నాటుతా ఉన్నాం. మనం అందరం కూడా ఏదో ప్రభుత్వ కార్యాలయాల్లో చెట్లు నాటిపోతే ఇది కార్యక్రమం కాదు. ప్రతి ఒక్కరం బాధ్యత తీసుకోవాలి. అడవులు ఉన్నాయి, అడవులు నరికేటటువంటి ఆలోచన ఉండకూడదు. అందుకనే మనం ఎక్కువ ఫలాలని నాటుకుంటుంటే మంచిది. ఎందుకంటే జామ చెట్లు ఈజీగా నరక, ఉసిరికాయ చెట్టుని ఈజీగా నరకలేరంటే దానివల్ల మనకు ఆదాయం వస్తుంది, ఫలం వస్తుంది, తినాలని. పండ్లు ఉండేటటువంటి చెట్లు నాటడం కూడా అలవాటు. జామ చెట్లు, సపోటా, అదే విధంగా వేప చెట్లు, మనకు ఆయుర్వేదికి సంబంధించినటువంటి చెట్లన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా కానుగ చెట్లు. వీటి నుంచి వచ్చేటటువంటి ఆక్సిజన్ వల్ల కూడా మనకు మనిషిలో ఉన్నటువంటి కొన్ని రోగాలు నయమవుతాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనం తెలుసుకొని ప్రజలందరూ సుఖంగా ఉండాలా, క్షేమంగా ఉండాలనే కాన్సెప్ట్ తోటి ముఖ్యమంత్రి వర్యులు ఈ రోజు మనకు అదృష్టం ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. ఇంకొక అదృష్టం పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉండటం. కారణం ఏంటంటే ఆయన కూడా సమాజం పట్ల పూర్తి బాధ్యత, సమాజం పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. అటవీ శాఖ కూడా ఆయన సంబంధించినటువంటి శాఖ కాబట్టి ఆయన చాలా చిత్తశుద్ధితోటి సమాజంలో ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెంచాలి, మనం ప్రజల్లో అవగాహన కల్పించాలి, ప్రజలందరూ దీని గురించి చర్చించుకోవాలని చెప్పి ఒక ఆశయంతో ఈ రోజు మనం ముందుకెళ్తా ఉన్నాం. గతంలో కూడా మన ముఖ్యమంత్రి వర్యులు వాటర్ షెడ్ ప్రోగ్రామ్స్ ఎక్కువ తీసుకునేవాడు. ఈ వాటర్ షెడ్ ప్రోగ్రామ్స్ లో కాంటూర్ స్ట్రెంచెస్, కొండవాళ్ళ ప్రాంతాల్లో మరి ఆ కందకాలు, రాతికత్తులు ఎన్ని గట్టి వర్షపు నీటిని బంధించి భూగర్భ జలాశయాలని పెంచేటటువంటి కార్యక్రమం గతంలోనే తీసుకున్నాం. ఈ రోజు మన ప్రాంతంలో వర్షాలు ఎందుకు కురవటం లేదంటే చెట్లు తక్కువగా ఉన్నాయి. 1500-2000 అడుగులు బోరేస్తే గానీ నీళ్లు పట్టవు, తాగేదానికి ఇక్కడ నీళ్లు రావట్లేదు. అంటే భూగర్భ జలాలన్నీ కూడా అట్టండిపోయినటువంటి పరిస్థితులు ఈ రోజు మన ప్రాంతంలో ఉంది. కాబట్టి ప్రభుత్వం నుంచి ఈ రోజు నరేగా ద్వారా ఫారం ఫండ్స్ మరి తవ్వుకోమని రైతులు కూడా మనం ఇస్తాం. రైతులు ముందుకు రావటం లేదు. కారణం ఏంటంటే ఒక బాండ్ తవ్వితే ఒక 15 సెంట్లు 20 సెంట్లు మేము నష్టపోతాం. ఆ ఫారం బాండ్ వల్ల పడినటువంటి వర్షం అంతా కూడా నీ భూమిలోకి ఇంకిపోయి అక్కడ నీ భూమిలో జలాశయాలు, భూగర్భ జలమట్టాలు పెరిగేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం వీటన్నిటిని ప్రోత్సహిస్తుందని, అందరినీ భాగస్వాములు చేయాలని, ఒక రైతాంగమే కాదు ప్రజలను కూడా ఈ చెట్లు పెంచుకోవాలా. చెట్లు ఉంటే అంత పచ్చగా, ఈ చెట్టు చూడు ఎంత నీడనిస్తున్నా చల్లగా ఉంది. అదే చెట్టు లేకుండా షామేనా గానేసి ఇదివరకు అందరికి చెమట్లు పోతుంది. అందుకని చెట్లు వాడకాన్ని మనం పెంచాలా. అడవిలో ఉన్న చెట్లు నరకూడదు. అది మన ప్రాణంతో సమానం. మనకే బాధేస్తుంది. చెట్టు నరికేటప్పుడు బాధేస్తా ఉంటది. ఎందుకంటే ఎందుకు నరుకుతున్నామని. అందుకని ప్రతి ఒక్కరం కూడా అడవిలో చాలా జీవాలు ఉన్నాయి. యాక్చువల్ గా అడవిలో కూడా పోవటానికి లేదు. మనం ఎన్ని రకాలైన సెక్షన్లు ఉన్నాయి, అన్ని రకాల సెక్షన్లు ఉన్నాయి. అందుకే దాన్ని మనం కాపాడుకోవాలా. ఇవన్నీ అడవులను కాపాడుకోవాలా. చెట్లు నరకకుండా మరి వన సంరక్షణ మనం చేయాలా, వనాలను పెంచాలా, చెట్లు పెంచాలా. ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా మన ముఖ్యమంత్రి వర్యులు చాలా చిత్తశుద్ధితోటి ఈ రోజు యోగా గురించి చాలా మంది తెలియదు, ఈ మధ్య కాలంలో తెలుసుకుంటా ఉన్నారు. కారణం ఏంటంటే దానివల్ల కొంతమంది అయినా మార్పు వస్తుంది, కొంతమంది అయినా మారి యోగా చేస్తే ఆరోగ్యం బాగుపడుతుంది. ఇలాగా అన్ని రంగాల్లో ఈ రోజు రోడ్ల అభివృద్ధి కాదు, పోతే పాఠశాల అభివృద్ధి కాదు, హాస్టల్ అభివృద్ధి కాదు, అన్ని రంగాల్లో మనం ముందుండాలనే ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాలను పెట్టారు. దీన్ని మన ప్రజల్లో అవగాహన కల్పించాలి, ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. మంచి కార్యక్రమంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఫారెస్ట్ వారికి, వైద్య బృందానికి నా హృదయపూర్వక నమస్కారం చేసి సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. మాకంటే ఎక్కువగా ఫారెస్ట్ గురించి ఎలా ఉండాలి ఏంటనేది తెలియజేసినందుకు ప్రజాధికారికి మంచిగా ఒక చక్కని అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు, మీరు మంచి అవగాహన కల్పించినందుకు అటవీ శాఖ తరఫున మీకు మా కృతజ్ఞత భావం తెలుస్తున్నాం సార్. థ్యాంక్ యూ. ఈ యొక్క ప్రపంచ పర్యావరణ దినోత్సవం అట్లానే ఆంధ్రప్రదేశ్ వన మహోత్సవానికి ఇచ్చేసినటువంటి మండల స్థాయి అధికారులందరికీ, గౌరవ పాత్రికేయులకు, అట్లానే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రేంజ్ ఆఫీసర్ గారికి, వారి సిబ్బందికి, ఇక్కడ చేరవచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక శుభాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఏరియా హాస్పిటల్లో మరి సుమారు 6 నెలలు 7 నెలల క్రితం మీరు గమనించుంటే మరి చాలా గుంటలు, మరి చాలా చెట్లు పొదలతో నిండి ఉండేటువంటి క్యాంపస్ మరి గౌరవ ఎరిక్సన్ బాబు గారి దగ్గరికి మేము తీసుకెళ్లి వెళ్ళినప్పుడు మరి సార్ గారు ఎంతో చొరవ చూపించి మరి కలెక్టర్ గారితో మాట్లాడి, సబ్ కలెక్టర్ గారితో మాట్లాడి
ఈ ల్యాండ్ ఫిల్లింగ్ చేయడానికి వారు ఎంతో ప్రోత్సాహపడ్డారు, వారు తోడ్పడ్డారు. వారికి మా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అట్లానే ఆ తర్వాత సీసీ రోడ్లు వేయడానికి కూడా అవకాశం దొరికింది. మరి మెట్టు హాస్పిటల్ ప్రెమిసెస్ ని డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ విషయాలన్నింటిలో కూడా గౌరవ ఇన్ఛార్జ్ గారు వెనుక ఉండి ఆయన తోడ్పాటు దయచేసి నడిపిస్తున్నటువంటి ఈ పరిస్థితులన్నిటి బట్టి వారికి మా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అట్లనే మరి వచ్చేటువంటి పేషెంట్స్ గాని, పేషెంట్ అటెండర్స్ గాని గౌరవ పాత్రికేయుల ద్వారా తెలియపరచడం ఉద్దేశించిన సంగతి ఏంటంటే, హాస్పిటల్ ప్రెమిసెస్ ని మనం మన వంతు శుభ్రంగా ఉంచుకోవడం అనేది చాలా అవసరం. శానిటేషన్ వర్కర్స్ ఉదయం నుండి సాయంకాలం దాకా వారు కష్టపడి పనిచేస్తున్నారు. అభివృద్ధికి తోడ్పడతానని పచ్చని చెట్టే ప్రగతికి సోపాన మార్గమని గుర్తెరిగి ప్రకృతిలోని సమతౌల స్థితి అవసరాన్ని గుర్తిస్తూ ప్లాస్టిక్ కాలుష్యానికి ముగింపు పలుకుతానని ప్రతి నీటి బొట్టును సద్వినియోగపరుస్తానని చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ ఒక్కసారి ఉపయోగించి పడవేసే ప్లాస్టిక్ నియంత్రణలో భాగస్వామినవుతానని జీవన క్షయం చెందే ప్రత్యామ్నాయ వస్తువుల గురించి అవగాహన పెంచుతానని వనాలను నరకనివ్వనని విరివిగా మొక్కలు నాటుతానని మన ఊరూరా వాడవాడ ఇంటా బయట అన్ని చోట్ల మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను స్వీకరించి స్వచ్ఛ హరితాంధ్రగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ప్రయత్నిస్తున్నాను. Thank you.